ఇవాళ సీతారాం నాయక్ మాట్లాడతాడు వల్గర్గా. ఏమురా భయ్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాండ్రు, లకీసా బంజారా పార్లమెంటు దగ్గర అక్కడ ఎర్రకోటను కట్టిన లకీషా బంజారా చరిత్ర తెలుసుకోండి అంటాడు. మరి నువ్వు ఢిల్లీలో అడుకో ఎస్టీ స్టేటస్, తెలంగాణలో లకీసా బంజారా అయితే తెలంగాణలో ఏం కట్టలేదు కదా. అంటే ఈ రకంగా మ్యానిపులై చేస్తారు చరిత్రని. ఇవాళ వాళ్ళు పోరాటం బ్రిటిష్తో చేసినట్టు ఉండేది ఉంటే, బ్రిటిష్ గవర్నమెంట్ ప్రతి పోరాటాన్ని రికార్డు చేసింది కదా, అది ఎక్కడున్నదనేది మేము సైంటిఫిక్గా అడుగుతాను. ఒకవేళ నువ్వు పోరాటం చేస్తే, నువ్వు పోరాటం చేసిన ప్రాంతానికి నువ్వు ఏ హక్కును తీసుకొచ్చినావు అని మేము అడుగుతాను. దాన్ని ప్రాక్టికల్గా చూపెట్టంటారు. మేము ఇప్పుడు చూపెడతాను కదా, ఆధారాలు మేము చూపెడతాను కదా, యాక్ట్ రూపంలో చూపెడతాను, పోరాట చరిత్ర రూపంలో చూపెడతాను. నువ్వు బ్రిటిష్ పైన యుద్ధం చేసినావు అంటారు, మరి చేస్తే ఏది మరి? నువ్వు మొఘల్స్ పైన చేసినావు అంటారు, కానీ ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ తండా అనే ఒక పుస్తకం ఢిల్లీ యూనివర్సిటీ రాసిన దాంట్లో చాలా క్లియర్గా ఏం మెన్షన్ చేసి ఉన్నది, వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చిండ్రు, ఈజిప్ట్ పర్సియా నుంచి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో గోర్ అనే ప్రాంతానికి వచ్చిండ్రు. ఇండియా భూభాగానికి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు, కంప్లీట్గా అవుట్ ఆఫ్